హన్మకొండ మాత్రికా సంతాన సఫల్య కేంద్రంలో డాక్టర్ శ్రేయ గౌని గారిచే ఐవీఎఫ్ ICSI సేవలు అత్యుత్తమ క్లాస్ 10,000 IVF ల్యాబ్ సౌలభ్యం బ్రాంచెస్ బాలసముద్రం మరియు నిర్మల్ హాస్పిటల్ వరంగల్ 6302587377. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. రాష్ట్ర రాజకీయాలు గత వారం రోజులుగా వేడెక్కాయి. దాంతో ప్రతిపక్షాలకు పని లేకుండా కాంగ్రెస్లోనే పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయిల్ ఫార్మ్స్ చైర్మన్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జంగా రాఘవరెడ్డి గారు మనతో ఉన్నారు. కొండా మురళి కుటుంబానికి వారు అత్యంత సన్నిహితులు కూడా, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా. ఈ పరిస్థితుల్లో సరే ఏం చెప్తారు దీని మీద, ఈ ఎపిసోడ్ మొత్తం మీద మీ అభిప్రాయం? నా అభిప్రాయం ఒకటే, రేవంత్ రెడ్డి గారు పరకాల మీటింగ్లో మాట్లాడిన దాన్ని బట్టి ఈరోజు సుస్మితా పటేల్ మాట్లాడిందని చెప్తా ఉన్నారు. కానీ ఇది తప్పు. ఇది పరకాల జరిగిన సంఘటన కాదు. గతంలో ఇలా సుస్మితా పటేల్ కూడా మాట్లాడినారు. ఆ సంఘటన గుర్తుపెట్టుకోవాలి. ఆమె ఎమ్మెల్యే కావాలనే లక్ష్యంతోనే ముందుకు పోతున్న మాట నిజం. నీకు ఎమ్మెల్యే కావాలంటే పరకాల నియోజకవర్గం గతంలో మీదే, రేవూరు ప్రకాష్ రెడ్డి గారిని గెలిపించినారు మీరే అని మీరు అంటున్నారు. మరి అదేవిధంగా మీ కొండ సురేఖ గారు, మీ అక్కగారు, మీరు మంత్రి స్థానంలో ఉన్నారు. అధిష్టానంలో కేసీ వేణుగోపాల్ కానీ, ఇలా రాహుల్ గాంధీ గారు కానీ, ఖార్గే గారు కానీ, ఇలా టీపీసీసీ అధిష్టానంలో మీకు బలమైన స్థానం ఉంది. అక్కడ టికెట్ అడుక్కోండి, తెచ్చుకోండి, నిలబడండి, గెలవండి. కానీ ప్రభుత్వం ఇక్కడ నడుస్తూ ఉంది. ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీని పలచన చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా నేను సూచన ఇస్తాను. అందులో రేవూరు ప్రకాష్ రెడ్డి గారి విషయంలో వాళ్ళు అలా మాట్లాడకూడదని చెప్పి, వారు వయసులో చాలా పెద్దవాళ్ళు, గౌరవంగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడేవాళ్ళు కాదు, ఎవరిని కూడా కించపరిచి మాట్లాడేవాడు కాదు. కాబట్టి ఆయన ఎట్లయినా 80 ఏళ్ళు అవుతున్నాయి. మరి నువ్వు టికెట్ ఆశించేది ఉంటే తిరుక్కుంటూ చేసుకోవాలి, ప్రజలలో పేరు సంపాదించుకోవాలి. ఇలా ప్రజలలో నీ పేరు సంపాదించుకుంటే నీకే టికెట్ వస్తుంది. రాహుల్ గాంధీ కూడా యువతరానికే ఇస్తా అంటున్నాడు కదా. సుస్మితా పటేల్ యూతే కదా, కాబట్టి ఆమె ఇవ్వచ్చు కదా. ఎందుకు అనవసరంగా మైకులు పట్టుకొని మాట్లాడడం, మన పరువును మనమే బదాలకు వేసుకోవడం తప్పుగా నేను కూడా భావిస్తూ ఉన్నా. అది 100% తప్పు. అందుకోసమే ఆ తప్పును గ్రహించి కొండ సురేఖ గారు కూడా వెనుకకు తగ్గి నాకు సంబంధం లేదని చెప్పడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా చెప్పండి, అసలు ఎందుకు ఈ రేవంత్ రెడ్డి గారు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? ఏ నియోజకవర్గంలో ఇంతకంటే ప్రజాస్పందన కూడా చాలాసార్లు వచ్చింది, అయినప్పటికీ అక్కడ ప్రకటించని పరకాల నియోజకవర్గానికి ఎందుకు పరిమితం అయ్యారు? దానికి కారణం ఏంటంటే ఒకటి ఉంది. మీరు ఈయన వయసు మాలేండు, రేపు పొద్దున ఈయన వయసు పెద్ద అయిన కాబట్టి ఈ టికెట్ నాకే అని ఇంకొక మనిషి నాకే టికెట్ అని చెప్పి ఇప్పుడే ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అందులో కార్యకర్తల లోపల, నాయకుల లోపల ఒక అసంతృప్తి ఏర్పడతా ఉన్నది. అసలు ఎవరి దగ్గర పోవాలి, ఎవరి దగ్గర ఉండాలి, ఎవరు పని చేస్తారని దానిలో ఆందోళన చెందుతూ ఉన్నారు. దాన్ని కన్ఫర్మ్ చేయడం కోసము ఎవరు లేదు, ఉన్న ఎమ్మెల్యే గారే. మీరు ప్రజలు, కార్యకర్తలు, నాయకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, తప్పకుండా వారే ఉంటారని చెప్పి స్పష్టం చేయడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం కాదు. కాంగ్రెస్ పార్టీలో మీకు తెలుసు, రేవంత్ రెడ్డి కానీ ఇంకెవరికన్నా కానీ టికెట్ ఒకలే ఇచ్చే అధికారం ఉందా? టీపీసీసీ గారు స్పష్టం చేశారు కదా. కాబట్టి మాట్లాడడం తప్పు. అందుకోసమే, ఆ గౌరవం కోసమే ఇలా సురేఖ గారు, కొండ అక్కగారు డైరెక్ట్ చెప్పాడు. అదే సమాధానం అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తారు. సుస్మితా పటేల్ గారు పుట్టినరోజు వేడుకల్లో మరో విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుడు విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారికి తాము సపోర్ట్ చేశాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రావాల్సి ఉంటుంది, మీరు ఉత్తమ్ కుటుంబానికి చాలా దగ్గర రావాలి వ్యక్తిగతంగా కూడా. చూడండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గురించి మాట్లాడుకుంటే వాళ్ళు తప్పు. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గౌరవాన్ని కించపరిచే విధంగా ఎవరు మాట్లాడద్దు. ఆయన పదవి కోసమో లేకపోతే అధికారం కోసమో ఉండే మనిషి కాదు. ఈ దేశ రాజకీయాలలో ఆయన కీలకమైన ఒక గౌరవంగా ఉంటాడు. ఈ దేశం కోసం త్యాగం చేశారు. కనీసం కుటుంబాన్ని కూడా, భార్య భర్తలు ఇద్దరు కూడా త్యాగం చేస్తూ ఉన్నారు. ఆయన ఒక యుద్ధ విమానం నడిపి దేశం కోసమే అంత పెద్ద ఎత్తున కింద పడి ఇలా బతికి బయటపడ్డాడు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన 2 నియోజకవర్గాలలో మీరు చూసిరండి, ఇవాళ ఏ పని లేకుండా ఇలా కార్యకర్త నుంచి మొదలు పెడితే ఇలా మామూలు మనిషి దాకా ఏ పని లేకుండా యువతరానికి కానీ, రైతులకు కానీ ఇలా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే పనిలో ఉన్నారు. ఇలాంటి కాంట్రవర్సీలకు ఆయన రాడు. ఆయన పెద్ద మనసు,
ఆయన పెద్దరికంతోనే ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా కాంట్రవర్సీలకి రారు. కానీ ఒకవైపు రాజగోపాల్ రెడ్డి, మరోవైపు వనపర్తి చిన్నారెడ్డి, ఇట్లా ప్రతి నియోజకవర్గంలో ప్రతిపక్షాలకు పని లేకుండా కాంగ్రెస్ వాళ్ళే కలహించుకుంటున్నారు. ఇటువంటివన్నీ చూస్తే ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా మీరు ఎట్లా అంటారు? అది పదవి కోసమే కదా, వాళ్ళ స్వార్థం కోసమే కదా, పార్టీని డెవలప్ కావాలని కాదు కదా. అంటే పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, ఇటువంటి 100% వస్తుంది అధికారం. ఈ తగాదాలు అడ్డం కాదు, అభివృద్ధి ప్రజలకు గుర్తిస్తారు. తప్పకుండా రానున్న రోజులలో 100%, ఇంకొక టర్మ్ కాదు, ఇంకా 2 టర్ములు వస్తుంది. ఇలా ఈ రాష్ట్రంలో అప్పులు లేకుండా రాష్ట్రాన్ని దిద్దే కాంగ్రెస్ పార్టీ. రానున్న రోజులలో రాహుల్ గాంధీ కూడా ప్రధాని అవుతా ఉన్నారు. రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి మీకు స్పష్టంగా తెలియజేస్తాను. ఇంకో విషయం చెప్పండి, కాంగ్రెస్లో సస్పెన్షన్లు కానీ బహిష్కరణలు కానీ అది సాధ్యపడుతుందా? ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల మీద చర్య తీసుకునే అవకాశం ఉంటుందా? గతంలో కూడా కొండా సురేఖ ఎపిసోడ్ ఇవన్నీ కూడా హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో జరిగింది. ఇవన్నీ చూస్తే మీరు ఎట్లా కరెక్ట్ చెప్తారు? తప్పకుండా ఇది పెద్ద కాంగ్రెస్ పార్టీ, ఇది అధిష్టానం చాలా పెద్దది కాబట్టి ఇక్కడ కొంచెము వ్యక్తిగతాలు ఎక్కువ ఉంటాయి, నాయకులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ మాట్లాడతారు. ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం అరికట్టడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పటికీ అధిష్టానం ఇంకా చాలా కూడా కంట్రోల్ చేస్తూ ఉన్నది, బుద్ధగిస్తుంది, లేకపోతే ఇంకేదో చేస్తూ ఉంటుంది. చివరగా చెప్పండి, అసలు కొండా సురేఖను మంత్రివర్గాల నుంచి కానీ పార్టీ నుంచి కానీ పంపించే కుట్ర ఏమైనా జరుగుతుందా? మీ విశ్లేషణ చెప్పండి. డైరెక్ట్ తీసేయాలంటే అధిష్టానం లెటర్ ఇచ్చేస్తుంది, తీసేస్తుంది. అలాంటి కుట్రలు ఏం లేదు, అలాంటివి ఏం లేవు, జరగలేదు. ఇదంతా బయట ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఎవరైతే మంత్రి ఆశిస్తారో వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తారు తప్ప అలాంటివి కాదు. ఇది మంత్రి పదవి పోదు, ఏం పోదు. వాళ్ళు చాలా సీనియర్ నాయకులు, అలాంటి మంత్రి పదవులు ఏం పోవు, ఇబ్బంది ఏం కాదు. మీకున్న అవగాహన బట్టి కొండా సుస్మితా పటేల్కు ప్రాథమిక సభ్యత్వం ఉందా? మీకున్న అవగాహన బట్టి చూడండి, ఒకటే గుర్తుపెట్టకండి, వాళ్ళ చరిత్ర కాంగ్రెస్ పార్టీలో ఉంది. అధిష్టానం చెప్పని ఉండని లేకపోని అట్లాంటి ఎవరికి ఉందో చెప్పమని అడుగుతా ఉన్నా. మొన్న 10 రోజుల ముందు వచ్చిన వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో ఉందా అని అడుగుతున్నా. 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పట్టుకొని ఏడ్చిండ్రు, 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ. ఏ సభ్యత్వం కావాలి? ఏ సభ్యత్వం కావాలి? కాంగ్రెస్ పార్టీ వల్ల బ్లడ్ కదా, ఇంకే సభ్యత్వం కావాలి? సభ్యత్వం గురించి మాట్లాడతాం, అది తప్పు. కానీ తప్పు అది మాట్లాడవు, వాళ్ళకి అవగాహన లోపము, వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో లేదు. అట్లంటే కాంగ్రెస్ పార్టీలో దాదాపు 30% కాంగ్రెస్ సభ్యత్వాలే ఉన్నాయి, ఎవరు తీసుకోరు, ఓవర్లు కాదు అంతే. నేను ఉన్నాను, నేను కాంగ్రెస్ పార్టీలో నేను సభ్యత్వం ఎందుకు తీసుకోవాలా? నేను 35 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఎందుకు తీసుకోవాలి చెప్పండి ఒకసారి? అవసరం లేదు. ఆమె వాళ్ళ అమ్మాయి మంత్రి, వాళ్ళ నాన్న ఎమ్మెల్సీ, ఆమె డిసిసి బ్యాంకు డైరెక్టరు, ఎందుకు తీసుకోవాలి? గతంలో చేసింది కదా, కాంగ్రెస్ పార్టీలో ఉంది కదా. అది తప్పు ఆలోచన, అవగాహన లోపం వల్లనే ఎవరో మాట్లాడుంటే తప్పది.